నమస్తే. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ పోలింగ్ డేట్ దగ్గర పడడంతో ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ తమ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీకి వివిధ సంఘాల మద్దతు కూడా లభించడం జరిగింది. ముఖ్యంగా మొన్న చూసుకుంటే ఇటు బీసీ సంఘాల మద్దతు, నిన్న మొన్న కమ్మ సంఘాల మద్దతు, ఇవాళ ఆల్ ఇండియా బ్రాహ్మణ్ సంఘాల మద్దతు కూడా కాంగ్రెస్ పార్టీకి లభించింది. సో మాట్లాడదాం. మనతో పాటు ఆల్ ఇండియా బ్రాహ్మణ్ సంఘం నాయకులు తులసి శ్రీనివాసరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. అన్న నమస్తే. దాదాపుగా అంటే బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు బీజేపీకి మద్దతుగా ఎక్కువ ఉంటారు. బీజేపీకి కొంచెం వాళ్ళకి ఫేవర్గా ఉంటుందని వాళ్ళ ఆలోచన. ఇలా సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి మీరు మద్దతు ఇస్తున్నారు. ఏ రకంగా చూసుకోవచ్చు దీన్ని? మీరు చెప్పిన దాంట్లోనే మీకు ఆన్సర్ ఉంది సార్. నా పేరు తులసి శ్రీనివాస్. నేను జంట నగరాల రంగారెడ్డి జిల్లాకి 2023 వరకు బ్రాహ్మణ సంఘాల అధ్యక్షుడిగా ఉన్నా. ఇప్పుడు ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్ సెక్రటరీగా ఉన్నాను. బీజేపీకి కొంచెం మద్దతు ఉంటుందని మీరు అన్నారు. ఇప్పుడు 100 మంది ఉన్నప్పుడు ఒక 2-3 అటు ఆలోచన చేస్తారు సార్. అందరం ఒక దగ్గరే ఉండలేం కదా. ఆ కొంచెమే ఉంది సార్, ఎక్కువ లేదు మద్దతు. ఒకటి, మీకు సరైన న్యాయం బ్రాహ్మణుడికి జరగాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే సాధ్యం. ఒక బ్రాహ్మణుడికే కాదు, మీరు తీసుకోండి, ఏ కులస్తులకైనా ఏ మతస్థులకైనా ఎవరికైనా సమతుల్యమైనటువంటి న్యాయం పంచి అందరినీ సగౌరవంగా ఈ దేశంలో కార్లు ఎత్తుకుని నిలబడేలా చేసినటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్. 6 స్వతంత్ర కాలం నుంచి ఈ రోజు వరకు కూడా. ఈ రోజు కూడా మా ముఖ్యమంత్రి గారు 42% బీసీ రిజర్వేషన్ గురించి ఆర్నిసలు ఇక్కడ ఎలక్షన్ కొట్టాడుతున్నా కూడా అవకాశం దొరికిన వల్ల ఒకసారి దాని మీద ఆలోచన చేస్తున్నారు. ఎట్లా మళ్ళీ వీళ్ళకి ఒక న్యాయమైన పద్ధతులు తీసుకొచ్చి ముందుకు పెట్టాలి. సో వీటన్నిటిని ఎగ్నెస్ట్ చేసే పార్టీ బీజేపీ. ఇప్పుడు ఎవరి తమాషా ప్రకారం వారికి కావాల్సిన వాళ్ళకి ఇస్తుంటే బ్రాహ్మణులకు ఏమడ్డు ఉంటుందండి? మేము ఒప్పుకుంటాం. నాకు బీజేపీ పార్టీ అవసరం ఉంది. నేను చక్కగా పొద్దున్న లేస్తా, దేవుని దండం పెట్టుకుంటా, అనుష్ఠానం చేసుకుంటా, సంజయ్ వాడుకొని పూజ చేసుకునే వ్యక్తులు. అది బీజేపీలో ఉంటే పూజ చేసుకొని ఇస్తారు, కాంగ్రెస్లో ఉంటే పూజ చేయనియరా? మాకు ఎక్కడైనా ఒకటే, మాకు ఆ పార్టీతోని ఆ పార్టీ వాళ్ళు వేసుకుంటారు, అట్లా బ్రాండ్ వాళ్ళు ప్రచారం చేసుకుంటారు, వాళ్ళు చెప్పుకుంటారు తప్పితే మా బ్రాహ్మణులందరూ బీజేపీ జెండాలు పట్టుకునేడం మొయ్యరండి. ఎవ్వరు తిరగారు. ఇది తప్పు. మీరు స్వతంత్ర కాలం నుంచి ఒక్కసారి చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, గవర్నర్లు, రాష్ట్రాల్లో మంత్రులు అత్యధిక శాతం కాంగ్రెస్ ప్రభుత్వమే బ్రాహ్మణులను పోషించి వాళ్ళకే మంచి పదవులు ఇచ్చింది. అంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు పెద్దపీట వేస్తుంది. సో ముస్లిం మైనారిటీలు ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారు. ఇలా బ్రాహ్మిన్స్ కూడా అదే రకంగా కూడా ఉన్నారంటారా? ఖచ్చితంగా సార్, 101% సార్. ఇప్పుడు ఎన్నికనే ప్రక్రియకు వచ్చేటప్పటికి ప్రాంతాలలో ఉన్నటువంటి కులాల వారీగా అందరినీ కలుపుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి అక్కడ ఓటు శాతాన్ని బట్టి ఎవరి పర్సనల్, ఇప్పుడు ఎట్లయితే రిజర్వేషన్ ఇస్తారో అట్లా వాళ్ళ ప్రాధాన్యతలు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు నా ప్రాధాన్యత తక్కువ ఉండి మీ ప్రాధాన్యత ఎక్కువ ఉన్నప్పుడు మీది నాకేమన్నా నాది మీకు తీసుకోవడం తప్పది. ఖచ్చితంగా ఎవరి ప్రాధాన్యతలు వాళ్ళకు ఉంటాయి. బీసీలు ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా బీసీలను గౌరవించాలి, ఎస్సీలు ఎక్కువ ఉంటే ఎస్సీలను గౌరవించాలి, ఉన్నత కులాలు ఎవరైనా రెడ్లో బ్రాహ్మిన్స్ కమ్మలో ఉంటారు వాళ్ళు ఉంటే వాళ్ళని గౌరవించాలి, ముస్లిం. ఇప్పుడు అక్కడ ముస్లిం సోదరులకు అన్యాయం జరగకూడదు. మైనార్టీసు ఈ రాజకీయ చదరంగంలో పడి వాళ్ళు ఎక్కడ ఆగమైపోతారో ఈ రాజకీయ నాయకులు దాంట్లో అని వాళ్ళ అభివృద్ధి అనేది ఆగిపోకూడదు. అల్టిమేట్ గా ఓటర్కి కావాల్సింది ఏంటంటే వాళ్ళ ఇంటి ముందు రోడ్డు, వాటరు, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ. ఇది కాకపోతే రేషన్ కార్డు, బియ్యము, ఫ్రీ కరెంటు, ఫ్రీ బస్సు, గ్యాస్ సిలిండర్ 500. ఇవన్నిటిలోని వాళ్ళు అడిదిరిగి ఆగం కావద్దని ఓవైసీ గారు ఒక మంచి ఆలోచన చేసి ఒక మంచి ప్రభుత్వంతో కొలుడి మాతో సపోర్టింగ్ ఆయన పనిచేసి మా నవీన్ యాదవ్ గారిని గెలిపించమని కోరుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళకి వాళ్ళ ఓటు శాతం ఉంది, ఖచ్చితంగా వాళ్ళని గౌరవిస్తాం. ఇందులో తప్పేముందండి? వాళ్ళని మేమేదో అంటగాగించుకొని ముదేసుకొని మొత్తం మేమే మోస్తున్నాం అన్నట్టుగా ఇవాళ దేశం మొత్తంలో వేరే రాష్ట్రాలలో తిప్పుతున్నది ఎవరు? మరి ఊరు దాటి బయట కాలు పెట్టిన వాళ్ళని దేశం మొత్తం మైనార్టీలను తీసుకుపోయి ఎన్నికల పార్టీలు పెట్టించి ముస్లిం ఓట్లన్నీ పాడు చేసి డిస్టర్బెన్స్ చేస్తున్న పార్టీ ఎవరికి తెలియదా? ప్రపంచంలో ఎవరికి అవకాశాలు లేకుండా ఒక ఆయన సల్మాన్ ఖాన్ కలుపుకుంటాడు, ఇంకొక ఆయన ఫైరూజ్ ఖాన్ కలుపుకుంటాడు. అంటే వీళ్ళందరూ తెలంగాణ గురించి చెప్తున్నారు. ఇలా తెలంగాణలో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. మరోవైపు అటు బీహార్లో చూసుకుంటే ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తలేదు కదా. అంటే ఈ రకం కేవలం రాజకీయ అవకాశంలోనే వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు కదా సార్. వాళ్ళు రాజకీయ అవకాశం ఉపయోగించుకుంటున్నారు.
మేము వ్యక్తిత్వాన్ని బట్టి ప్రజల యొక్క మంచి చెడులను దృష్టిలో పెట్టుకుని మేము ఉపయోగించుకుంటున్నాం. ఆయన రేపు పొద్దున బీహార్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే వీళ్ళు ఎడిగిపోతారండి. రేపు పొద్దున కాంగ్రెస్ వస్తుంది, అక్కడ రాసుకోండి. రాహుల్ గాంధీ గారి సారథ్యంలో, మల్లికార్జున్ ఖర్గే గారి నేపథ్యంలో 101% బీహార్లో కాంగ్రెస్ వస్తుంది, రాసుకోండి. కూటమి వస్తుంది, అక్కడ మహాగఠబంధన్ వస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. అప్పుడు ఎడిగిపోతారు ఓవైసీ గారు. ఇప్పుడు నిన్న ఓవైసీ గారు ఏమన్నా ఇప్పుడు కూడా ఆయన ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులకు అన్యాయం జరగలేదు. ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజు న్యాయం అనేది నిలబడుతుంది సార్. ఎన్నో రోజులు జనాలను మసిపూసి మరడికాయ చేసి మత పిచ్చిలో పెట్టి కుల పిచ్చిలో పెట్టి తొక్కితే ఎవరు కొంతవరకే భరిస్తారు. సాధ్యమవుతుందా అంటే కాంగ్రెస్ పార్టీతోని అన్ని కులాలను కలుపుకోవడం, అన్ని మతాలను కలుపుకోవడం, అన్నిటిని ఏకతాటి మీకు తీసుకురావడం సాధ్యమే అంటారా? ఎందుకంటే అటు ప్రధాన కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఒకటే విమర్శలు గుప్పిస్తుంటది కాంగ్రెస్ పార్టీ పైన, కేవలం ముస్లింలకు సంబంధించింది అని చెప్పేసి కదా సార్. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన రోజులో రాజ్యాలు ఉండేవి, చిన్న రాజ్యాలు. వీటన్నిటికీ ఒక బోర్డర్ గీసి బ్రిటిష్ వాడు పరిపాలించి వాడు వచ్చి ఇక్కడ అడ్డబెట్టుకుని కూర్చున్నాడు. ఆ రోజుల్లోనే రాజరికపు రాజులని, ధనికులని, పేదలని, నిరుపేదలని, ఆ రోజున ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, క్రిస్టియన్ మైనార్టీ సోదరులు అందరూని ఒక తాటి మీద తీసుకొచ్చి నడిపించి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ అండి. అవన్నింటినీ కలిపి తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్. ఒక బ్రిటిష్ నిలగొట్టినాం ఇంతమంది ఒక దగ్గర ఉండి. ఈరోజు ఏకతాటి మీద రామ కొంచెం అయితే ఎప్పుడో గ్యాప్ వస్తుంది సార్. ఇచ్చాము, ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు వాళ్ళకు 2 సార్లు. వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటున్నారు. అధికార దాహంతో పనిచేస్తున్నారు, అధికార జులంతో పనిచేస్తున్నారు, అధికార దుర్వినియోగంతో వాళ్ళు పనిచేస్తున్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఇక్కడ అంటున్నారు కదా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మీరు పోలీసులను వదిలిపెట్టి ప్రజల్లోకి రండి. వాళ్ళని వదిలిపెట్టి ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ప్రజల్లో తిరిగి నిజాలు మాట్లాడమనండి. మీరు ఇండివిజువల్ హౌసెస్కి వెళ్ళి చదువుకున్న విద్యావేత్తలను అడగండి. ఎంతమంది ఈరోజు అటుపక్క సపోర్ట్ మీకు తీస్తే తెలియట్లేదు. రిజల్ట్ ఓటు చోరీ తీసుకొచ్చి ఎవరు చూపించారు ప్రపంచానికి? అంటే ఒక్క విషయం సార్, ఇంత ఈజీగా మాట్లాడుతాడు. ఒక ఆయన పప్పు అంటాడు, ఉప్పు అంటాడు, అప్పు అంటాడు. ఎవరైనా నీ అయ్యకు ముఖ్యమంత్రి వచ్చి నీకు మంత్రి పదవి వస్తే నువ్వు పెద్ద తూపు అవుతు నువ్వు. మరి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు ఆయన కొడుకు కూడా రాహుల్ గాంధీ అప్పుడు తూపే. కానీ ఈరోజు తూపు లెక్క పోయి సోనియా గాంధీ చేతిలో పవర్ ఉన్న రోజున మన్మోహన్ సింగ్ లాస్ట్ 2 ఏళ్ళు పక్క కూర్చోటి ప్రధానమంత్రి చేయొచ్చు. కానీ అట్లాంటి తప్పులు చేయలేము మా ప్రభుత్వం. కాంగ్రెస్కి ఒక విధి విధానాలు ఉన్నాయి, ఒక పద్ధతి ప్రకారం ముందుకు తీసుకెళ్తారు. ప్రజల బాగోగులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ నడవడికలు ఉంటాయి మరి. అంటే ఇప్పుడు ఈ మధ్య రాజకీయ సమీకరణాలు చూసుకుంటే ముఖ్యంగా ఎంపీ ఎలక్షన్స్ కానివ్వండి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానివ్వండి, ఇవన్నిటిని కనుక ఒక్కసారి అబ్జర్వ్గా చేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆరోపణ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజం అసలు? కాదంట్రా. ఈరోజు బీజేపీ ఇదే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఏ రేసులో ఉంది చెప్పండి? ఎంత స్థాయిలో ఉంది? వారి దగ్గర కార్యకర్తలు ప్రధాన నాయకులే చెప్తున్నారు కొన్ని సందర్భాల్లో డిబేట్లు రావని. అంటే ఎవరి గురించి నిలబడ్డా నీకు డిబేట్ రాకపోతే? దేశీయ స్థాయి పార్టీ డిబేట్ రాదని మీ ప్రధాన నాయకులు కొంతమంది మాట్లాడుతారు కొన్ని సందర్భాల్లో, ఆఫ్ ది రికార్డ్స్లో, ఓపెన్గా కాకుండా. కానీ మరి ఎందుకు నిలబెట్టినట్టు మీరు క్యాండిడేట్ని? ఎవరి ఓటు చీలగొట్టడానికి నిలబెట్టినట్టు? రాసుకోండి. ఎన్నికలైనాక కారు షెడ్కి పువ్వు చెవులకి పోతాయి. ఈ ఎన్నికలైనాక కారు షెడ్కి పోతుంది, పువ్వు చెవులకు పోతుంది. ఈ 2 పక్క. జూబ్లీహిల్స్ ఎలక్షన్లు అయితే మేము ఒక సాధారణ ఎన్నికగా దీన్ని తీసుకొని మేము ముందుకెళ్తుంటే వాళ్ళు దీన్ని ఏదో రాష్ట్ర స్థాయి మొత్తం ఎన్నికలు అవుతున్నట్టుగా, దేశ స్థాయి మొత్తం ఎన్నికలు అవుతున్నట్టుగా భూతంలో వేసి చూపిస్తారు, మసిపూసి మారికాయ చేసి. మేము మటుకు అట్లా చేయట్లేదండి. ఇది ఒక స్థానిక ఎన్నిక. ఈ స్థానికల సమస్యలు తీరాలి. స్థానికుడు మంచి వ్యక్తి అయి ఉండాలి, విద్యావంతుడు అయి ఉండాలి. ఒక వెనకబడ్డ కులాల వ్యక్తికి ఇస్తే కష్ట సుఖాల నుంచి వచ్చినోడు ఉంటాడు, వానికి దానికి కష్ట సుఖం తెలుస్తుంది, బాధలు తెలుస్తాయి, మంచిగా రూల్ చేస్తారని చెప్పి మా ముఖ్యమంత్రి గారు, మా పిసిసి ప్రెసిడెంట్ గారు. ఒక బీసీ బిడ్డ నవీన్ యాదవ్, అందరికి తెలిసిన విషయమే. ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇస్తే నవీన్ యాదవ్ పైన చాలా ఆరోపణలు. నవీన్ యాదవ్ గెలిస్తే జూబ్లీహిల్స్ ఆగం చేస్తాడు, నవీన్ యాదవ్ గెలిస్తే జూబ్లీహిల్స్ లో వసూళ్ల పర్వం మొదలవుతుంది అని చెప్పేసి కొన్ని వాక్యాలు వస్తున్నాయి. వాటిని మీలాంటి వాళ్ళు ఎలా చూస్తారు అసలు? సార్ నేను ఒకటే మాట అడుగుతున్నా, ఈ మాటలు అనేటోళ్ళు అందరికీ చెప్తున్నాయి మాట. ఒక్క ఎఫ్ఐఆర్ కాపీ చూపించండి ప్రచారంలో ఎక్కడైనా.
నవీన్ యాదవ్ మీద ఒక ఎఫ్ఐఆర్ కాపీ చూపించండి. ఆయన నేను కొట్టిండు, ఆయన చంపిండు, అక్కడ గుంజుకున్నాడు, కబ్జా చేసిండు. ఏం లేవు వాళ్ళ దగ్గర, స్టఫ్ లేదు, మెటీరియల్ లేదు, ఊరితేనే మైకు ఒక క్రేజ్ క్రియేట్ చేసుకున్నారు. 10 ఏళ్ళు రాజ్యాలు ఏలుకుని కూర్చున్నారు దొరతత్వంలో. అదే మైండ్ సెట్ లో పోతున్నారు, అదే అవగాహనలో పోతున్నారు. వాళ్ళు ఏం మాట్లాడతారు? 10 ఏళ్ళు మేము ముఖ్యమంత్రి చేసినాం, ఉద్యమం చేసినాం, మంత్రులు చేసినాం, వాడైంది పోరోడు, వాడు అయిపోతారా పెద్ద మనిషి, వాడు ఇట్లా మాట్లాడతారు అంటారు. సార్ నేను చెప్తాను, 10 ఏళ్ల క్రితం నువ్వదే కదా, 10 ఏళ్ల క్రితం నువ్వు అంతే కదా. ఎందుకు మరి అంత ఉలుకుపాటు, అంత మిడిసిపాటు ఎందుకు ఇప్పటి నుంచే? ఏం జరుగుతుంది? ఏమైనా రాష్ట్ర ఎన్నిక, ఒక స్థానిక ఎన్నిక, నీ క్యాండిడేట్ తో మాట్లాడిపించు. నా క్యాండిడేట్ కదా కేటీఆర్, ఇది జూబ్లీహిల్స్ ఎన్నిక కాదు, తెలంగాణ ఎన్నిక. తెలంగాణ మొత్తం ప్రజలు చూస్తున్నారు. ఇలా ఒక్క రోజు ఇలా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీని ఓడగొడితే తెలంగాణ మొత్తం మార్పు వస్తుందని చెప్తున్నాడు కదా కేటీఆర్. ఏం మార్పు వస్తుందండి? 3 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎడికైనా పోతుంది. ఈ సీట్ పోతే కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతుంది ఈ 3 ఏళ్ళు. ఎందుకంటే బ్లఫింగ్స్ చెప్తారు, లేకపోతే ఏమైనా జూబ్లీహిల్స్ గోడ కట్టి గేట్ పెట్టి తాళం వేస్తారు పథకాలు లేకుండా. ఎందుకు చెప్తారు ఇన్ని పనికి మాల మాటలు, పబ్లిక్ తప్పుదారి పట్టించే మాటలు? దీంతో ఏం ఉపయోగం? ప్రజలను కాసేపు ఎంటర్టైన్ చేయగలుగుతావు, ఏం తోచకపోతే జనం వచ్చి నిలబడుతారు, మైక్ పబ్లిక్ కూరగాయలు పప్పులు ఉప్పులు కొనుక్కునే చాలా మైకులు పెడుతున్నారు, మాట్లాడుతున్నారు. అంటే ఈ విషయం తెర మీదకి వచ్చింది కాబట్టి గతంలో కంటోన్మెంట్ ఎన్నిక జరిగింది, ఉప ఎన్నిక జరిగింది. కంటోన్మెంట్ ఉప ఎన్నిక అప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఇదే మాట చెప్పిండు, ఇక్కడ కంటోన్మెంట్ లో అభివృద్ధి చేసి చూపెడతా అని చెప్పేసి అన్నాడు. ఇలా అభివృద్ధి లేదు, ఏం లేదు కంటోన్మెంట్. ఇలా జూబ్లీహిల్స్ పరిస్థితి కూడా అంతే అని కేటీఆర్ చెప్తున్నాడు. సార్ ఏమైనా మాట్లాడేదానికి అర్థం ఉండాలి సార్. కంటోన్మెంట్లో అభివృద్ధి లేదని జూబ్లీహిల్స్లో మాట్లాడతారు ఎవరైనా? నువ్వు కంటోన్మెంట్కి పోయి అక్కడ లో క్లాస్, మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, హైయర్ క్లాస్ పబ్లిక్ తోటి, అధికారులతోటి 2023 దాకా జరిగినటువంటి రోడ్లు ఏంటి, డ్రైన్. సార్ అల్టిమేట్గా ఓటర్కి కావాల్సింది ఏంటిదండి? సంక్షేమ పథకాలు, అది కూడా జెన్యూనిటీతో కావాలి. ఇవేంటివి? రోడ్డు, వాటరు, డ్రైనేజు, కరెంటు, ఏదైనా గ్యాస్ 500 గ్యాస్, 200 యూనిట్ల కరెంటు, అదేవిధంగా సన్న బియ్యం, ఇట్లాంటివి కావాలి. ఇది గ్రౌండ్ రియాలిటీలో ఏముంది అక్కడ చెప్పయ్యా బాబు. నువ్వు జూబ్లీహిల్స్కి వచ్చి కంటోన్మెంట్ చెప్తే ఎట్లా? ఇప్పుడు వెనకంగా అదంతే ముందు ముచ్చిపల్లి రాలే అన్నట్టుంది. ఇది ఎక్కడ ఉందా ప్రపంచంలో ఇట్లాంటిది? నువ్వు అక్కడది వచ్చి ఇక్కడ చెప్తావు, ఇక్కడతో ఇంకెక్కడో చెప్తావు. ఈ ఎన్నిక పోతే తెలంగాణ మొత్తం మారిపోద్దా? ఏం మారిపోద్దండి? అది చెప్పమనండి. మారిపోతుంది, ఓకే. ఏంటి వచ్చే మార్పు ఏంటిది? నీకు ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే ఇంత పొడుగు చేసినా అంత పొడుగు చేసినా అని మాట్లాడుతున్నాం. మేము మాట్లాడలేక కాదు, మాకు మాటలు వస్తాయి. ఇది జూబ్లీహిల్స్ ఒక లోకల్ స్థానిక ఎన్నిక. దీన్ని తీసుకొని రాష్ట్ర స్థాయిలో, ప్రపంచ స్థాయిలో, దేశ స్థాయిలో మాట్లాడకూడదు. కానీ సందర్భం వచ్చి మీరు అడిగిరు కాబట్టి చెప్తున్నాం. మేము నీకు ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెట్టి మిగులు బడ్జెట్తో నీ చేతిలో పెడితే నువ్వు పరిగెట్టించిన, ఉరికిపించిన, అలసిపోయింది, 500 కిలోమీటర్ల స్పీడు, 1000 కిలోమీటర్ల స్పీడు, ట్రంప్ వచ్చిండు, కంప్ వచ్చిండు, పంప్ వచ్చిండు అని మాట్లాడుతావు. వీడికి అంత బాగా చేసి ఉంటే అప్పుల పాలు ఎందుకైంది ఈ రాష్ట్రం? నువ్వు చెప్పిన 2 కోట్లే, నువ్వు చెప్పిన 3 కోట్లే అనుకో. ప్రభుత్వ నివేదిక తప్పు, మా ముఖ్యమంత్రి గారు చెప్పేది తప్పు, నీ నివేదికే కరెక్టు. అది ఈ 2-3 లక్షల కోట్లు ఎందుకు అప్పు చేసినావు? దేనికి పెట్టినావు? వాళ్ళ ఆదాయం పెరగాలి కదా. ఈ రోజున తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి మేజర్ వనరు ఏది? హైదరాబాద్ నగరం. నువ్వు ఇన్ని ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చేసి ఇంత చేసి ఉంటే వేర్ ఇస్ ద ఫండ్స్? నీ ప్రభుత్వం దిగిపోయే రోజు కూడా నువ్వు 31st శాలరీ ఇచ్చే పరిస్థితి లేదు. నెలకి, 2 నెలలకి, 2 నెలల 15 రోజులకి, నెల 15 రోజులకి రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఎంతమంది గోస పెట్టుకున్న వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వలేదు నువ్వు. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. మేము ఇప్పుడు స్థానిక ఎన్నిక మేము రాష్ట్ర స్థాయిలో మాట్లాడుకో. అయినా చెప్తున్నా, వారు చాకచక్యంగా ముఖ్యమంత్రి గారు కూర్చుంటారు. కొడుకు ఎన్ని పోర్ట్ఫోలియోలు మారిండు ప్రభుత్వం వచ్చి నుంచి దిగిపోయిందాక, బావ ఎన్ని పోర్ట్ఫోలియోలు మారిండు, అక్క ఎన్ని పోర్ట్ఫోలియోలు మారింది, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఇవన్నీ. అంటే ఎంపీ ఓడిపోతే నీ బిడ్డ ఇంట్లో కూర్చో చేత కాలేదు, ఉడికితీవి, కింద పడితే మీద పడితే కొట్టుకొని లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ చేసుకున్నాయి. ఎందుకంత అర్జెంట్ ఏముంది? 4 రోజులు ఇంటికాడ కొట్టినారు, ప్రజాసేవ చేసేది ఉండే. తిరుతున్నారు ఎవడైనా వచ్చి, కవితకు సీటీ లేదని అడిగినారే? ఆయన మంత్రి పదవి ఇరిగేషన్లో పెడతావు, తీసుకొచ్చి మొత్తం నాశనం పట్టించే. మిషన్ భగీరథ ఎన్ని దిక్కులో ఏ రకమైన ఉపయోగం జరుగుతుందండి? ఎన్ని లక్షల కోట్ల ప్రాజెక్ట్ అది. అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఫైనాన్స్ మినిస్టర్ పెట్టినావు, అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఎల్ఏ మినిస్టర్ పెట్టినావు. ఈయన ఫస్ట్ పంచాయతీరాజ్ కుంటాడు, ఆ తర్వాత మున్సిపాలిటీకి వస్తాడు, ఆ తర్వాత
ఐటీకి వస్తాడు. ఎన్ని విభాగాలు పనిచేస్తే అన్ని విభాగాలు విచ్ఛిన్నం చేసారు. వాస్తవంగా ఇది స్థానిక ఎన్నిక, స్థానిక సమస్యలు ఎట్లా మాట్లాడాల్సిన ఎన్నిక. మరోవైపు చెప్తున్నాడు కదా, ఇవాళ జూబ్లీహిల్స్ లో మాగంటి సునీత గారిని గెలిపిస్తే ప్రభుత్వాన్ని గల్లా పట్టుకొని అభివృద్ధి పనులు నేను చేపిస్తా వాళ్ళు చేయకపోతే అని కేటీఆర్ బాజాప్తుగా చెప్తున్నాడు. సార్ నేను ఒక మాట్లాడుతున్నాను, కేటీఆర్ గారు రాష్ట్ర స్థాయి నాయకుడా గల్లీ నాయకుడా? ఇప్పుడు సునీత గారు గెలిస్తే సునీత గారు పని చేయిస్తారు, నవీన్ యాదవ్ గెలిస్తే నవీన్ యాదవ్ పని చేస్తాడు. కేటీఆర్ ఎవరికల్లా పట్టుకుని పని చేపిస్తాడని ఏం చేయగలుగుతాడని? ఈజర్ ఆయన హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఫోకసింగ్ యాజ్ ఎ స్టేట్ లెవెల్ లీడర్. నీ క్యాండిడేట్తో ఫస్ట్ చక్కగా ఒక అర్ధగంట సేపు అనర్గంగా మాట్లాడిపి, తెలుగులో, ఇంగ్లీష్లో, ఉర్దూలో, హిందీలో. పోనీ మా క్యాండిడేట్తో మేము మాట్లాడిపిస్తున్నాం. మా క్యాండిడేట్ బీఆర్కి చదువుకున్నాడు, అనగారిన బీసీ బిడ్డ అయినా కూడా చక్కటి ఇంగ్లీష్ మాట్లాడతాడు, మంచి హిందీ మాట్లాడతాడు, ఉర్దూ మాట్లాడతాడు, తెలుగు మాట్లాడతాడు. నువ్వు ఫస్ట్ మీ క్యాండిడేట్తో అర్ధగంట స్పీచ్ ఇప్పి బాబు, తర్వాత అధికారులను పోయి గెలవట్టుకుందాం. ఎందుకు మరి మాగంటి సునీత గారిని ఎందుకు సింపతి ప్రకారంగా ఓట్లు వాడే అవకాశం ఏమైనా ఉందని నిలబెట్టారంటారా? సింపతి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీద చూపించాలండి. సానుభూతి దేనికి చూపించగలుగుతామండి? ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒకడు అవిటోడు, ఒకడు చదువుకుని మంచిగా అయ్యేటోడు. అవిటోడికి ఆరోగ్యానికి మందులు కావాలి, చదువుకునే పిల్లలకి ఫస్ట్కైనా ఆహారం పెట్టాలి. ఇద్దరిని సైమల్టేనియస్గా చూసుకోవాలి. కానీ ఇక్కడ పరిస్థితి, ఇంటికి రేపు పెద్దగా అయినాక పిల్లల పనికొచ్చేటోడు ఓడు అన్ని విధాల అంగపంగల బాగున్నాడే పనికొచ్చు. మరి ఈవిడ సానుభూతి చూపిద్దాం. మీ అందరం కూడా పోయినాం, మా మంత్రులు పోయారు, అందరు పోయారు, చూసి వచ్చారు. వారు హాస్పిటల్లో ఉన్నప్పుడే మా ఐటీ మంత్రి గారు, మా శ్రీధర్ బాబు గారు వెళ్ళి పరామర్శించి వచ్చారు వారిని, వారి కుటుంబ సభ్యుల్ని. అయిన తర్వాత ఫస్ట్ అటెండ్ చేసింది కూడా కాంగ్రెస్ మంత్రులే. వాళ్ళని 3 రోజులు ఆపుకున్నది మేం కాదు, వాళ్ళు ఆపుకుర్రు. ఫినరల్ చేయకుండా ఏ కారణాలతో ఆపుకున్నారో వాళ్ళకే తెలియాలి అవన్నీ. ఇప్పుడు మేము చెప్పే సానుభూతి దేనికి? సానుభూతి దేనికి? వ్యక్తిపరంగా ఆయన పెద్ద ఆయన చనిపోయాడు, ఇదేం కాంగ్రెస్ తీసుకురాలే ఎన్నిక. ఆయన చనిపోయాడు, జనరల్గా ఎలక్షన్లు వచ్చినాయి, చేస్తున్నాం. సానుభూతి ఉంచాలి. ఆవిడ ఒక మంచి వ్యక్తి, ఆవిడకి ఏమైనా ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్, పిల్లలకి ఏమైనా మంచి చేయడం అవసరం, ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి చేస్తుంది. కానీ రూలింగ్ చేసే శక్తి ఎంతవరకు ఉంది ఆవిడకి? 10 మందిని నిలబెట్టగలిగే శక్తి ఎంతవరకు ఉంది ఆవిడ దగ్గర? ఇంతవరకు జరుగుతుంది ఈ పని, అయ్యే పని అన్నా? సానుభూతి ఓట్లు ఉత్తి పుణ్యానికి గాలి కొట్టుకుపోవడమే. సో అంటే నవీన్ యాదవ్ ఒక స్థానిక అభ్యర్థి. ఇలా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నవీన్ యాదవ్ మీ బస్తీ బిడ్డ, మీ ముందట వెరిగిన పిల్లగాడు, ఒక్క అవకాశం ఇయ్యి అని చెప్పేసి అంటున్నాడు. మీలాంటి నాయకుల మద్దతు, మీలాంటి సంఘాలు అంటే మీ సంఘాల మద్దతు కూడా లభించింది. ఏం చెప్తారు ఇలా నవీన్ యాదవ్ గెలుపు గురించి ఏం చెప్పదలుచుకున్నారు? సార్ ఖచ్చితంగా నవీన్ యాదవ్, మేము అంకెలు చెప్పలేము, ఒకటి పక్కన సున్నాలు ఎన్ని సున్నాలైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికల ఆల్రెడీ పువ్వు చేలో పెట్టిరు, రేపు మా కార్ షెడ్కి పోతుంది. పువ్వు చెవులో పెట్టుకోవాల్సిందే, కార్ షెడ్కి పోవాల్సిందే. ఈ 2 ఎందుకు పనికిరావు? నవీన్ యాదవ్ గారి విజయాన్ని ఊహించలేని విధంగా వస్తుంది. అత్యంత మెజార్టీతో మంచి విజయంతో గెలుస్తాడు. చాలా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడు. ఎందుకంటే ఆయనలో ఒక కసి పెరిగిందండి. మేము ఈ మధ్యలో చూసిన ఈ 15-20 రోజుల్లో నవీన్ యాదవ్ గారిని, వారిని ఎట్లాంటి మానసిక క్షోభ పెడుతారంటే, ఒక అనగారిన కులాల బిడ్డని వీళ్ళందరూ కలిసి రౌడీ 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 అని, ఒక్క ఎఫ్ఐఆర్ లేదు ఆయన మీద, ఎటువంటి ఛార్జ్ షీట్లు లేవు, ఏ గొడవలు లేవు, ఆయన మీద ఏ న్యూసెన్సులు లేవు. ఉత్తి పుణ్యానికి బదనాం చేస్తారు. రాసుకోండి, రాబోయే 3 సంవత్సరాలలో ప్రజలు 30 ఏళ్ళు ఆయనను మర్చిపోలేనంతగా అభివృద్ధి చేసి చక్కగా ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి ఒక ఆదర్శమైన మార్గం తీసుకొచ్చి చూపిస్తారు. ఆయనకి మంచి ఓట్లు వేస్తారు. మా బ్రాహ్మణ సోదరులందరూ కూడా ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుస్తారు.